బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మల్టీ మౌలా ఎక్స్పెరిమెంట్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం చేయబోతున్నాం అంటే ఏదో సర్ప్రైజ్ అయితే ఉంది. దానికోసం అయితే మనం కడప పోతున్నాము. కడపకి ఎవరెవరు పోతున్నామంటే తెల్లారులు, 999, మల్టీ మౌలా, నాన్ లోకల్, ఆది శ్రీరామ్ 5 మంది అయితే కడప పోతున్నాము. మన మల్లెల మంచం బ్రో మిస్ అయిపోయిండు, ఈవెంట్కి వెళ్ళిండు కడప కూడా ఆల్రెడీ. సో మనం సర్ప్రైజ్, మీరు ఈ వీడియో చివరి వరకు ఖచ్చితంగా చూడండి. చూసే ప్రతి ఒక్కరికి ఒక సర్ప్రైజ్ ఉంటుంది. అదేంటనేది లాస్ట్లో చెప్తాము. ఇప్పుడైతే మేము కడప పోతున్నాం. ఒకేసారి పనిలో పని మేము కటింగ్ చేయించుకోవడానికి కడప వెళ్తున్నాము. అడవి కంటే ఎక్కువ పెరిగింది మా చుట్టూ. సో కడపకైతే పోతున్నాము, అంటే ఒక పనిలో పని కటింగ్ చేయించుకుందామని. సో బైకులు, ఆటో ఇన్ని ఎందుకు అని చెప్పేసి బైకులు ఆటోలో ఎక్కిచ్చేసి ఆటోలో పోయి ఆడ పని చేసి ఆడ ఆటో పెట్టేసి ఆ నుంచి బైకులు దించి మళ్ళీ బైకులలో పోయి మళ్ళీ ఎక్కి తీసుకొని వచ్చి ఫస్ట్ అది ఎట్టెక్కిద్దాం చూద్దాం రండి ఫ్రెండ్స్. బండ్లు ఎక్కిద్దాం. ఫస్ట్ ఎట్టెక్కిద్దాం చూద్దాం. చూడండి, శ్రీరామ్ గాడు, మస్తాన్ గాడు, నేను బండి దగ్గర సెక్యూరిటీగా ఉన్నాను. జైకిష్ అన్న వాళ్ళ అన్న లోపల కూర్చో అన్నారు. కాదు అవరే వర్షం పడుతుందా? మా బండ్లు చూడండి. ఇప్పుడు చెప్పు. డీజిల్ అయితే కొట్టించేస్తాం, డీజిల్ కొట్టించేసి మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. తమ్నేల్ కోసం లోపలికి వెళ్ళడానికి బైకింగ్ అలో లేదు. వినిపిస్తుందంట వాయిస్. ఇదో అయితే పట్టుకో. కాబట్టి ఏ చెట్లు నాటినా బతుకుతాయి. మొత్తం ఒక 50 అన్నా కావాలి. మనమైతే ఇప్పుడు ఒక 50 మొక్కలు అయితే తీసుకుంటున్నాము. వర్షాలు ఎట్లా పడుతున్నాయి కదా నాటడం కోసం. చూస్తాం, ఎన్నో పాపాలు చేసినాం కదా, అప్పుడప్పుడు ఇట్లాంటి కొన్ని పచ్చని చెట్లు నాటితే పుణ్యమన్నా వస్తుందేమో అని ఒక చిన్న ఆశ. పొల్యూషన్ మనం చేసినప్పుడు దాన్ని తగ్గించే బాధ్యత కూడా మనమే తీసుకోవాలి. రేపటి కోసం ఇవి వేప చెట్లు. వేప చెట్లు ఒక 10, నేరేడు ఒక 10. ఇవి నేరేడు చూడు, బాగుండే మొక్క బాగుంది. కొన్ని కాండంలో మరి బాగా పట్టుకున్నా, కొన్ని కాండం లావుగా ఉంది. పక్కన పెట్టు అన్నీ ఒకసారి మళ్ళీ. ఇక్కడ ఒకటి ఉంది, బాగుంది. అదొకటి ఉంది చూడు. ఆల్రెడీ పోయినాయి లోపలికి. వేరు లోపలికి పారాషూట్స్ పొడుచుకోవచ్చు లోపలికి. బాగా పట్టుకున్నా, అంతా లోపలికి కూడా వెళ్ళిపోయినాయి వేర్లు. ఇది కూడా లోపలికి వెళ్ళిపోయింది. తీస్తారు, తీయండి. ఇప్పుడే ఈ చిగురు కూడా వస్తున్నాయి. ఎండినాయి కదా, లోపలికి వెళ్ళి
మనకి అవి ఏంటి నేరేడు చెట్లు వేప చెట్లు అయిపోయినాయి. ఇంకా ఇవి వచ్చేసి కోడి పుంజులు ఆడతారు, ఐడియా ఉందా మీకు? మీరు ఆడింటే కామెంట్ చేయండి. ఆ చెట్లు ఇవి ఒక 10 తీసుకుందాం. ఇవి చెట్లు ఏంటి? స్పాటోడియా స్పైకాస్ సిగాసియా ఏదో సినిమాలో. ఈ చెట్టుని నిద్ర గన్నేరు అంటారంట. ఇంగ్లీష్ ఎప్పుడు నిద్రపోతానే ఉంటాయేమో. రెయిన్ ట్రీ. మనకు వర్షాలు పడ్డానికి కారణం ఈ చెట్టేమో. నేను 999 ఇండియా తరపున ఒక మొక్క నాటుతా. ఎక్కడ? ఓకే, మంచి మొక్క మంచిగా తీసుకోండి. ఇది 999 ఇండియా మొక్క. మన మామూలు అయితే ఆటోలో లోడ్ చేసేస్తాను రేపటి కోసం. అండ్ వెదర్లో ఒక 5 years ఎక్స్ట్రా బతుకుతారు అనుకుంటా. అంత కూల్గా, అంత అట్మాస్ఫియర్. మొత్తం 51 చెట్లు అండి. మనమైతే నిన్న దివాళీ సందర్భంగా ఎంతో పొల్యూషన్ చేసినాం కదా. మనం 999 ఇండియాలో కూడా సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు కొంత పొల్యూషన్ అయితే చేసినాము. సో మనం చేసిన పొల్యూషన్కి కొంచెమైనా తగ్గడం కోసం అయితే మేమైతే మొక్కలు నాటబోతున్నాము. మీకు సర్ప్రైజ్ ఏంటి అని చెప్పాం కదా. సర్ప్రైజ్ ఏంటంటే మీ పేరు మీద నాటబోతున్నాం మొక్క. ఎవరైతే ఫస్ట్ 50 కామెంట్స్ చేస్తారో వాళ్ళ పేరు మీద మొక్క అనేది నాటబోతున్నాము. సో మన పేరు మీద ఆస్తులు ఎలాగ ఉండవు, అట్లీస్ట్ మొక్కనైనా ఉండేలా చూసుకుందాం. మొక్కని త్వరగా ఫాస్ట్గా మీ పేరు, మీ ఊరి పేరు నాటేటప్పుడు మీ ఊరి పేరు అయితే మెన్షన్ చేయడం జరుగుద్ది. అది మీ మొక్క అనమాట. మీరు ఎప్పుడైనా వచ్చి కొట్టుకొని పోవడానికి కాదు, మీ ఆస్తి అనమాట. సో లేట్ చేయకుండా ఎవరైతే దన కామెంట్ చేస్తారో వాళ్ళ పేరు మీద ఓన్లీ ఫస్ట్ 50 కామెంట్స్ వరకు తీసుకుంటాము. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో వీటిని తీసుకొని వర్షం పడ్డే ఒక రోజు, వర్షం ఏ రోజు అయితే పడుతుందో 1 week అయితే టైం ఇస్తాము. ఆ 1 week లోపు కామెంట్స్ వచ్చేస్తాయి కదా, ఫస్ట్ 50 కామెంట్స్ తీసుకొని వాళ్ళ పేరు మీద అయితే నాటుతాము. సో ఈ వీడియోకి ఇంతే గాయస్. ఒక వారం టైం ఉంటుంది. త్వరగా లేట్ లేకుండా కామెంట్ అయితే చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్. ఒక వర్షం పడిన రోజు వీటిని అన్నిటిని తీసుకుపోయి ఒక మంచి ప్లేస్ చూసి వాటికి నీరు అవి దొరికే విధంగా ఆ ప్లేస్ అటు చూసుకొని వాటిని సెట్ చేసి నాటేద్దాం. సో ఈ వీడియోకి ఇంతే. ఇంతవరకు ఎవరైనా వీడియోని లైక్ చేయకుండా చూస్తుంటే ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ పేరు మీద చెట్టు కావాలి, మీ ఫ్రెండ్స్ పేరు మీద కూడా కావాలంటే ఎవరికైనా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.